ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల అలాగే పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి ఏదైతుందో ఈరోజు అనేది మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. దాదాపుగా 5 డిఏలు పెండింగ్లో పెట్టి అట్లాగే ఉన్నటువంటి ఈహెచ్ఎస్ కార్డులు కూడా అలాగే ఉన్నటువంటి పిఆర్సీ కూడా పెండింగ్లో పెట్టి దాదాపుగా ఈరోజు వేల మందిని ఈరోజు రోడ్డుపైకి ఇచ్చడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. దీని అనేది ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పనేది నేను చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పరిస్థితులనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చలేక 6 నెలల లోపలనే చేస్తామని చెప్పని హామీ ఇచ్చి ఈరోజు వరకు కూడా ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇది పెద్ద డిమాండ్స్ కూడా కాదు, ఇది మన హక్కులు సాధించుకోవడానికే ఈరోజు అనేది రోడ్డు మీకు వచ్చి ప్రశ్న చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు అవలంబిస్తున్నటువంటి సెంట్రల్ పెన్షనర్స్ కానివ్వండి, ఈపీఎస్ పెన్షనర్స్ కానివ్వండి, అట్లాగే కోల్ మైన్స్ పెన్షన్ల పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మొండి వైఖరి వహిస్తుంది. అలాగే 2 రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెన్షన్ల పట్ల, కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల అట్లాగే ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అనేది ఈరోజు ఈ రోడ్డుపై వచ్చి మనం ఈ ధర్నా కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఒక మాట ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది ఉన్నారు ఈపీఎఫ్ పెన్షనర్లు. వాళ్ళకు వచ్చేది దాదాపుగా మినిమం పెన్షన్ ఒక 1000 రూపాయలే వాళ్ళకి రావడం అనేది జరుగుతున్నది. మరి గత 15 సంవత్సరాల నుంచి ఈ 1000 రూపాయలతోనే ఎలా బతుకుతారని చెప్పనేది కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ లేదని చెప్పనేది ఇక వేదిక. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టినటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు ఇచ్చినటువంటి సిఫార్సులను కూడా వాళ్ళు అనేది అమలు చేయకపోవడం వల్ల ఈరోజు అనేది మన రోడ్డు పైకి వచ్చి ధర్నా కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా 75 లక్షల మందికి హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని చెప్పినా కూడా ఈరోజు అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేయక దాన్ని స్పెషల్ పిటిషన్ వేసేసి అది కాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు.